హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమ కృష్ణ. మణిశంకర్ వరప్రసాద్తో ఒక ఊపందుకున్న మన బాస్ చిరంజీవి గారు బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య మూవీలో నెక్స్ట్ అప్డేట్ అయితే వచ్చింది. అండ్ డాటర్ అండ్ డాడీ సెంటిమెంట్ అయితే చాలా పండుతుంది. చిరంజీవి గారితో డాటర్గా చేసిన వాళ్ళు కూడా టాప్ మోస్ట్ హీరోయిన్స్ కూడా ఉన్నారు కదా. సో బేబమ్మగా ఉప్పెన మూవీలో చాలా సక్సెస్ అందుకున్న మన కీర్తి శెట్టి తండ్రి కూతుళ్ళ కాంబినేషన్ లో చిరంజీవి గారికి కూతురుగా యాక్ట్ చేస్తుంది. సో రీసెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ టాపిక్ మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మణిశంకర్ వరప్రసాద్ తో చాలా ఊపందుకున్నారు బిగ్ బాస్ మన లెజెండరీ మెగాస్టార్ చిరంజీవి గారు. సో బాస్ ఇస్ బ్యాక్ అన్నట్టు అలాగే సంక్రాంతికి ఫుల్ సందడి చేస్తుంది. సో లేటెస్ట్ అప్డేట్ బాబీ గారి దర్శకత్వంలో కృతి శెట్టి గారు ఆయన డాటర్ గా యాక్ట్ చేస్తున్నారు అని చెప్పి ఒక అప్డేట్ వచ్చింది. సో దాని గురించి ఏం చెప్తారు? నేను చూశాను, వైరల్ అవుతుంది. అంటే ఏది ఏమైనా దర్శకుడు ప్రతిభేద ఉంటుంది. ఇప్పుడు ఇట్లాగే 2 years బ్యాక్ బాలయ్య బాబు శ్రీలీల కాంబినేషన్ సినిమా అన్నారు. బాలయ్య గారి సినిమా శ్రీలీల, ఈమె చిన్నపిల్లలాగా ఉంటుంది. ఆయన చూస్తే నటసింహం ఆ రేంజ్కి మీకు క్యాచ్ అవ్వగలదా, లేకపోతే ఎలా చూపిస్తారు ఏంటి అందరూ అనుకున్నారు. తీరా చూస్తే భగవంత్ కేసరిలో చిచ్చా అంటే ఒక బాబాయ్ క్యారెక్టర్ లాగా, అంటే ఆల్మోస్ట్ బిడ్డ తండ్రి కదా. సో దర్శకుడు అనేవాడు ఆయన థాట్ ప్రాసెస్ ఏది ఉంటుందో అది ఆ ఒక్క క్షణం ప్రేక్షకుల్ని మెప్పించగలిగేలా తీయగలగాలి. అదే టాలెంట్. ఇప్పుడు మీసాల మీరు మన శంకర్ వరప్రసాద్ అంటున్నారు కూడా చెప్తున్నా. ఓ మీసాల పిల్ల పాటకి చిరంజీవి గారి స్టేచర్కి ఆయన ఏజ్కి ఇది ఇలాంటి అమ్మాయిని టీచ్ చేసే సాంగ్ అవసరమా? అదేదో అమ్మాయి యంగ్ హీరోయిన్ వెళ్ళిపోయి ఏదో టీచ్ చేస్తున్నాడు ఒక యువకుడు లాంటి పాట ఏంటి అని చాలా ట్రోల్స్ చేశారు. సినిమాలో చూస్తే ఏమనిపించిందమ్మా? ఆ ఎబ్బటికి ఏమనిపించలేదు. ఓకే, తన భార్యని విడిపోయిన భార్యని మళ్ళీ మచ్చిక చేసుకోవడం కోసం వెంటపడ్డాడు. అక్కడ ఏమి అనిపించలేదు, చాలా చక్కగా ఆహ్లాదంగా అనిపించింది పాట కదా. సో దర్శకుడు ప్రతిభ ఉంటే ఏది ఎలాగే నందిని పంది చేయొచ్చు, పందిని నంది చేయొచ్చు, ఎట్లాగని చేసుకోవచ్చు. కృతి శెట్టి బిడ్డ అంటే ఏమో ఎలా చూపిస్తారు? అక్కడ డ్యూయల్ రోల్ ఉందేమో మెగాస్టార్ గారిది, లేదంటే మెగాస్టార్ గారు మెయిన్ ఉండి బిడ్డ కోసం. ఇప్పుడు మొన్న శృతి హాసన్ రజనీకాంత్ గారు అమ్మాయే కదా, ఏదది ఏం సినిమా కూలీలో, మరి అక్కడ మెప్పించగలిగారు కదా. సో ఇక్కడ కూడా అలా మెప్పించగలుగుతారేమో, ఎవరికి తెలుసు. సో దర్శకుడు తలుచుకుంటే ఎట్లాగని చేయొచ్చు. మనం ఎప్పుడో మాట్లాడుకుని విమర్శించే ఇది కాదు, స్క్రీన్ మీద చూసాలి, అప్పుడు బాబీ గారి టాలెంట్ ఏంటో తెలుస్తుంది. సో చూడాలి మరి కృతి శెట్టి ఈ సక్సెస్ తో మరి చిరంజీవి గారి పక్కన ఆ సెంటిమెంట్ డాటర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్ తో సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది లెట్స్ సీ.